అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఏమంటే చూసిన సినిమాని మళ్ళీ రెండోసారి చూస్తే ఏమైనా తేడా అని తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఒక సినిమా మంచి సినిమా చూసాం, ఓకే బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ రెండోసారి చూస్తే అదే కదా ఉంటుంది. అలాగే ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవగలమా? అలాగే జగనన్న ఒకసారి వేసిన స్ట్రాటజీలు మళ్ళీ మళ్ళీ వేసేస్తున్నాడు. అంత మాత్రాన్ని చూసిన జనం మళ్ళీ మళ్ళీ అవే స్ట్రాటజీలు నమ్ముతాడంటారా? ఇప్పుడు 2019 ఎలక్షన్ ముందు అన్న పాదయాత్ర అని ఒక రియాలిటీ షో చేశాడు. ఆ పాదయాత్రలో అన్న నడుస్తూ వెళ్ళడం, వెనకాల నుంచి డ్రోన్ కెమెరాలు, కింద నుంచి మీద నుంచి షాట్లు విపరీతం తీసేవారు. అప్పటికే ఏదో తేనెటీగలు వచ్చేసినట్టు అందరూ భయపడి పారిపోతుంటే అన్న ఒకటి ఇలాగ ఆ తేనెటీగలు కుట్టమన్న విషయం అన్నకు ఒకటికే తెలుసు. అలాగే ఒక చిన్న పాపను తీసుకుని ఇలా ముద్దు పెడుతున్నట్టు దానికి డిఫరెంట్ యాంగిల్స్తో ఫోటోలు, అలాగే ఫేస్ నిండా ఏవో మొట్టిపల్లిలాగా ఉన్న ఒక ఆయన్ని ఒక అన్నను తీసుకుని దగ్గర తీసుకుని ఏమి అంటే ఈయన చిరాకు చూపించకుండా మదర్ తెరీసా ఈయన అన్నట్టు ఈయన ఫోటోలు ఇవ్వటం అవి ఏమో తీసుకురు. ఇవన్నీ అయిపోయాయి కదా, ఈ స్ట్రాటజీలన్నీ అయిపోయాయి కదా. నమ్మిన తర్వాత అన్న గెలిచాడు. అన్న నిజ స్వరూపం ప్రజలందరికీ తెలిసిపోయింది. మళ్ళీ అవే స్ట్రాటజీలు, పాత ఓల్డ్ స్ట్రాటజీలు ప్లే చేస్తున్నాడు జగన్ అన్న. ఏమన్నానంటే అన్న మొన్న అలా నడుచుకుంటూ పోతున్నాడు. ఎవరో ఒక అబ్బాయి, ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి అన్న మా అబ్బాయికి పేరు పెట్టన్నా అని ఇచ్చారు. అది స్ట్రాటజీయే. లేకపోతే పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరినీ జగనన్న దగ్గరికి వెళ్ళిస్తారా? జగనన్న ఎక్కడో ఉంటాడు. ముందుగా స్క్రిప్ట్ వెళ్ళిపోద్ది. అన్న నీ దగ్గరికి అగో నీలం చొక్కా వేసుకుని పసుపు జాకెట్ వేసుకుని ఇద్దరు తల్లిదండ్రులు వస్తారు. వాళ్ళిద్దరూ నీకు పిల్లడు నేను చేతిలో పెడతారు. నువ్వు పేరు పెట్టినట్టు స్క్రిప్ట్ ఇది స్కిట్. అలాగా అవి అయిపోయాయి. 2019లోనే అయిపోయాయి కదా. మళ్ళీ అవే చేస్తున్నాడు. పాపం ప్రశాంత్ కిషోర్ కూడా ఈయన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయాక ఇక కొత్త ఆలోచనలు ఇచ్చేవాళ్ళు లేక పాత ఆలోచనలు మళ్ళీ చేస్తున్నాడు. ఆ రోజున అబ్బాయికి పేరు పెట్టంటే అన్న ఎలా వచ్చి దేవుడు అన్నాడు. అప్పుడే గోల చేసింది ఆంధ్రప్రదేశ్ అంతాన్ని. ఆ పేరు అబ్బాయికి పేరు పెట్టమన్నప్పుడు నేనే ఇచ్చాను రివ్యూ. అప్పుడు మీ తండ్రి గారు పేరు పెట్టి ఉండొచ్చు కదా చెప్పడం అయితే అన్నకి అది గుర్తున్నట్టుంది. సేమ్ అలాగే ఈరోజు కూడా ఎవరనేది స్క్రిప్ట్లో ఉంది. ఏం పేరు పెట్టాలో అక్కడ రాయలేదు పాపం వాళ్ళు, మర్చిపోయారు. అంతకుముందు కూడా ఏదో తీసుకొచ్చినండి ఏం పేరు అంటే దేవుడు అన్నాడు కదా. అప్పుడు నేను చెప్పాను నమస్కారం అన్న బాబు, మగ పిల్లని చేతిలో పెట్టాడు కాబట్టి దేవుడు అన్నావు, అదే ఆడపిల్లని పెట్టుంటే అని అప్పుడే భయపడ్డాను. అలాగే ఇక్కడ ఈ పేరు పెడుతున్నప్పుడు కూడా భయపడ్డానండి నేను. ఆడపిల్లని ఇలా చేతిలోకి ఇవ్వగానే మగపిల్లాడు దేవుడు, ఆడపిల్ల దెయ్యం అంటాడు అనుకున్నాను. అయ్యి బాబు నేను చాలా టెన్షన్ పడ్డానండి. ఎక్కడైతే ఆడపిల్లని చేతిలోకి ఇస్తే ఆ పిల్ల పేరు దెయ్యం అని కనిపెట్టేస్తాడేమో అనుకున్నాను. కానీ అంతకన్నా డిఫరెంట్గా ఆడపిల్లకి రాజశేఖర్ అని పెట్టేటాడు పేరు. అన్న కొంచెం ఆలోచన సరళి, ఆ నైజం, అదంతా హావభావాలు కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయండి. ఒక నార్మల్ మనిషిలాగా అయితే ఉండడు. ఇక మీరు అక్కడ ఆ డాష్లో ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. అయితే దీంతోపాటు అన్న ఇంకో టెక్నిక్ ప్లే చేశాడు. ఇది కూడా ఓల్డ్ మోడల్ టెక్నికే. మీరు జాగ్రత్తగా గమనించండి. వీళ్ళందరూ జనం ఉన్నారండి ఇక్కడ. అందరూ జనం పిచ్చగా ఉన్నారు. జనం అక్కడ మొత్తం బారికేడ్లు వేసారు. పోలీసు వాళ్ళు అడ్డుపడ్డారు. అందరూ వెనకాల నుంచి అన్నా జగన్ అన్న రా అన్న అని పిలుస్తున్నారు. ఒక 50 మంది 100 మంది ఉన్నారు. ఇక్కడి నుంచి బస్సు ఎంత దూరంలో ఉందో చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది. ఎలాగంటే బాహుబలి సినిమాలో యుద్ధం జరుగుతూ ఉంటుంది కాలకేయులతోటి. నాజర్ గారు అలాగే రమ్యకృష్ణ గారు ఎక్కడో ఉంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రభాస్ ఆ కాలకేయుని కొడుతూ కనపడిపోతుంటారు వాళ్ళకి. ఇక్కడ నేను కొడుతుంటే వాళ్ళు అక్కడ ఫీలింగ్స్ మార్చేస్తుంటారు. తీరా చూస్తే కెమెరా పెడితే వాళ్ళు ఎక్కడో ఉంటారు. సేమ్ అలాగే జగనన్న కూడా వీళ్ళు ఎక్కడో ఉన్నారు, ఈయన బస్సు ఎక్కడో ఉంది. ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి. ఇక లోపల బస్సులో నుంచి అక్కడ ఎవరో ఉన్నారు వాళ్ళు ఇలా పిలండి అని అన్నాడు. కానీ అదే టైంకి సాక్షి కెమెరామెన్ ఎలా రెడీగా ఉన్నాడు. ఇప్పుడు జగనన్న ఎవరో పిలబోతున్నాడు, జగనన్న ఇప్పుడు ఇలాగెట్టి చెయ్యి ఇలా అంటాడు. అప్పుడు నువ్వు జూమ్ చేసుకోరా అని ఎవడో చెప్పి ఉండకపోతే ఈ సాక్షి వాడు వాళ్ళ జనాలు ఇలా తిప్పుకునేవాడు. సడన్గా ఆయన అప్పుడే పెళ్ళడం ఏంటి, అప్పుడే ఆయనకు జూమ్ చేయటం ఏంటి, ఈయన కూడా ఎవరిని పిలుస్తున్నాడు ఒకసారి చూడండి.
పిలిచేస్తున్నాడు, ఇక్కడి నుంచి పిలుస్తున్నాడు. అలా జనంలో ఉంది ఈ అమ్మాయి. ఎక్కడ జనంలో? దాదాపు ఒక 100-200 మీటర్ల అవతల ఉన్న జనంలో. ఆ జనం అందరూ కూడా అన్నా 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 అని పిలుస్తుంటే వాళ్ళందరినీ వదిలేసి అక్కడ పింక్ డ్రెస్ వేసుకున్న చెల్లి ఉంటుంది, ఆ చెల్లిని జగనన్న పిలాలి. స్క్రిప్ట్. జగనన్న కరెక్ట్గా చెల్లిని పిలుస్తాడు కారు ఇక్కడికి వచ్చాక, నువ్వు అప్పుడు జూమ్ చేసుకోవాలి. సాక్షి మీడియా స్క్రిప్ట్. ఇంకా ఎవరు నమ్ముతున్నారని ఈ స్ట్రాటజీలన్నీ అయిపోయాయి కదా 2019లోనే. మళ్ళీ మళ్ళీ మర్చిపోయి నువ్వు అయ్యే చేసేస్తుంటే మర్చిపోయి నమ్మేయడానికి జనం అంత ఎంగరోళ్ళా. వెళ్ళిపోయింది అమ్మాయి దగ్గరికి. అన్న వచ్చి రావడంతో నెత్తివి చేసాడు. అదిగో అయిపోయింది, కేల్ కథం. చూడండి, ఇదిగో ఈ పోలీస్ అయిన వెనకాల ఇక్కడ ఉంది. అందరి చేతుల్లో కూడా అయ్యే ఉన్నాయి. ఏంటయ్యి? వినతి పత్రాలు. ఎవ్వరు కనపడలేదు జగనానికి. పింక్ చుడీదార్ వేసుకున్న అమ్మాయి మాత్రమే కనిపించింది. పైగా అందరూ బార్గేడ్ వెనకాతలు ఉంటే పింక్ చుడీదార్ అమ్మాయిని మాత్రమే బార్గేడ్ బయటికి రానిచ్చారండి పోలీసులు. ఎందుకో గారు మరి. అరే రే 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 చిట్టి కన్నలో ఎవరు వైసీపీ వాళ్ళు అంటారండి, మా పోలీసు అన్నలు ఏమన్న పాపం వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఈ చిట్టి కన్నలు వేసిన ఈ స్ట్రాటజీలు జనం నమ్మే అంత ఎరుకన్నలు కాదు ఇప్పుడు ఏపీలో. ఎందుకన్నా ఇంకా ఇలాగా? చూడండి, ఇక్కడ ఉన్న అమ్మాయిని మళ్ళీ అన్న పిలుస్తాడు. ఇప్పుడు టోటల్ సినిమా ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. టోటల్ సినిమా ఒకసారి మీరు చూడండి. అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడున్న మళ్ళీ యువతల సీట్లో ఉన్న జగనానికి చూసేశాడు. అదిగో అక్కడ ఉంది పింక్ చుడీదార్, కాల్ హర్, స్క్రిప్ట్ టైం అయిపోతుంది, కమాన్. సాక్షి కరెక్ట్ చూడండి, జూమ్ అగో ఎలా పిలుస్తున్నాడు, ఎలా. ఇక అప్పుడు అమ్మాయిని పిలిచారు, వెళ్ళిపోయిన దగ్గరికి. అన్న దిగేశాడు, దిగేశాడు కిందకి, నెత్తివి చేసాడు. అన్న నవ్వొచ్చేస్తుందన్న బాబు నాకు. అన్న దయచేసి ప్లీజ్ అన్న ఇలాంటి స్ట్రాటజీలు వేయకన్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మరీ ఇంత తెంగురోళ్ళ అని పక్క రాష్ట్రంలో కూడా నవ్వుకుంటారు కదన్నా నువ్వు ఇలాంటి స్ట్రాటజీలు వేస్తా ఉంటే. మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ నుంచి చూడండి, ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇదిగో చూడండి మొత్తం జనం. ఇగో అందరి చేతులు ఎక్కడో ఆవిడ చేతిలో పేపర్ ఉంది, వీళ్ళందరి చేతుల్లోనే పేపర్ ఉన్నది. కానీ ఒక్కరినే స్క్రిప్ట్లో ఉన్న ఒక్కరినే పిలిపించి అన్న చేసిన రియాలిటీ షో. ఇంకా ఇలాంటి రియాలిటీ షోలు ఇంకా పడిపోయేవాళ్ళు ఉంటే, ఈ సాక్షి మీడియా చూపించి ఇలాంటి సొల్లుని నమ్మేవాళ్ళు ఉంటే ఈ రాష్ట్రాన్ని భగవంతుడు వచ్చినా కూడా కాపాడలేడు. అదండి పరిస్థితి. అయితే అమ్మాయి ఆడపిల్ల కాదు మగపిల్లడే అని చెప్పి ఇది ఇందాక పేరు పెట్టాడు కదండి అన్న. ఏం పేరు? రాజశేఖర్ అన్నాడు కదా. అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పి చెప్తున్నారు మరి ఒక మహిళ. ఆవిడైతే ఎంపీపీ అట, ఇది వైఎస్ఆర్సీపీ ఎంపీపీ అట. అందరికీ నమస్కారం అండి. నా పేరు మైలబుద్ధుల సోని. నేను నర్సాపురం మండలం ఎంపీపీగా చేస్తున్నాను. నేను భీమవరంలో జరిగిన సీఎం మీటింగ్ రావడం జరిగింది. మా అబ్బాయి పేరు పెట్టమని జగన్ అడిగాను. అబ్బాయి పేరు పెట్టమని జగన్ అడిగాను, జగన్ రాజశేఖరన్ పెట్టాను. ఓకే, ఒకవేళ అబ్బాయి అయితే గొడవే లేదు. అయితే మరి ఇక్కడ వీళ్ళ పేర్లు ఒకసారి మీరు గమనించవచ్చు. పేరు మైలాబత్తుల సోని అట. ఎక్కడండి? ఆయన తండ్రి గారి పేరైన రాజశేఖర్ రెడ్డి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మైలాబత్తుల సోని. నేను నర్సాపురం మండలం. మైలాబత్తుల సోని అని ఈ చెల్లి చెప్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో మాత్రం ఇక్కడ చూడండి, చిట్టూరు సోని, చిట్టూరు మోహన్ కుమార్ అని రాశారు. ఏమో వీళ్ళు చెప్పాను అబద్ధాలే. వైఎస్ఆర్సీపీ పేజ్లో అమ్మాయిని అబ్బాయి అన్నారేమో, అబ్బాయిని అమ్మాయి అన్నారేమో, చిట్టూరు సోనిని మైలాబత్తుల సోని అన్నారేమో, మైలాబత్తుల సోని, అన్ని అబద్ధాలు. కానీ దయచేసి ఇలాంటి ఈ చీప్ టెక్నిక్స్ ఇలాంటివి మాత్రం ఇంకా ప్లే చేయకండి దయచేసి. వైసీపీ వాళ్ళు చూడడానికి వాంతి వచ్చేస్తుంది మాలాటోళ్ళకి.